హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి కేక్ రెసిపీ అండి. కేక్ అనేది మనం ఎన్ని ఫ్లేవర్స్తో ఎన్ని రకాలుగా చేసినా ఇలా స్పాంజీగా ఇంట్లో మంచిగా టేస్టీగా తీసుకోవచ్చు. అట్లానే మనం డెకరేట్ చేసుకున్న ఐటమ్స్ని బట్టి కూడా చూడటానికి కానీ తినటానికి కానీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఎప్పుడు రొటీన్గా ఒక టైపే కేక్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు. దట్టు ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ రావు. అట్లానే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం ఓన్గా తయారు చేసుకున్న కేక్ కొన్న క్రేజీయే వేరు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలాంటి కేక్ రెసిపీ చేసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. ముఖ్యంగా గోధుమ పిండితో నేను చేశానండి ఈ కేక్ రెసిపీ అనేది. ఈ కేక్ రెసిపీ కోసం 1 కప్పు పెరుగు, చిక్కటి పెరుగుని జస్ట్ అలా మనం స్పూన్తో కలిసి షేక్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో 1 కప్పు పంచదార పౌడర్ చేసి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని, పంచదారని కూడా తీసుకొని వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ యూస్ చేయలేదు, బటర్ని కరిగించి తీసుకున్నానండి. మీరు బటర్ లేకపోతే నూనె అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. వేరుశనగ నూనె అయితే కొంచెం స్మెల్ వస్తుందండి, అది తప్ప రిఫైండ్ ఆయిల్స్ ఏది వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా రివర్సు యాంటీ క్లాక్ టైప్లో కలుపుకోవాలంటే ముందుకి వెనక్కి తిప్పుకుంటూ కలిపేసుకోవాలి. ఇట్లా మొత్తం షేక్ చేసుకున్నాక నురుగొచ్చినాక ఒక 2 స్పూన్ల వరకు వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ వెనిల్లా ఎసెన్స్ లేకపోతే యాలక్కాయ అయినా సరే పౌడర్ చేసి వేసుకోవచ్చండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ముందుకి వెనక్కి తిప్పుకుంటూ రౌండ్గా బాగా కలిపేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 1/2 స్పూన్, అంటే వేసిన స్పూన్కి చిన్న స్పూన్ కానీ లేదా 1/2 స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసుకోవాలి, బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు గమనించారా, 1 బై 1 ఒక్కొక్కటి వేసిన తర్వాత అన్ని ఫ్లేవర్స్ బాగా మనం కలిపేసుకున్నాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, గోధుమ పిండిని ఏదైతే మనం పెరుగు ఇవి కప్పు కొలత తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండిని కూడా 1 కప్పు యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ అనేది ఇలా తీసుకుంటే మీడియంగా వస్తుందండి. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా పిండి మిశ్రమం అంతా కలిపేసుకున్నాక 1 కప్పు పాలు తీసుకోవాలి. అయితే పాలు డైరెక్ట్గా వేసేయకుండా కొంచెం ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి, ఉండలు లేకుండా, బబుల్స్ రాకుండా. పాలు కాచి చల్లార్చిన పాలండి నేను తీసుకున్నవి. చూసారు కదా, ఇలా ప్యాటర్న్ అంతా కూడా స్మూత్ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా మనం గరిటెతో జార్ చేస్తే ఇట్లా బబుల్స్ కింద పడిపోవాలి, అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకొని కేక్ మౌల్డ్లో కొంచెం నూనె అప్లై చేసుకొని పిండిని డంప్ చేసుకోవాలి. పిండింతా ఇలా చల్లేసుకొని వేసుకోవాలి, లేదంటే బటర్ పేపర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ మిశ్రమం రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ముందుగా డెకరేట్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ బౌల్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, కేక్ మిశ్రమం అంతా కూడా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని అందులో స్టాండ్ వేసుకోవాలి. కింద ఏమి వేయాల్సిన పని లేదండి, సాల్ట్ కానీ వాటర్ కానీ వేయకపోయినా ఇబ్బంది ఏం లేదు, చక్కగా కేక్ వస్తుంది. ఇట్లా స్టాండ్ పెట్టుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వేడెక్కాలి. ఈలోగా పిండి మిశ్రమం వేసేసుకున్నాం కదా కేకు, వేసేసుకున్నాక ఇట్లా 3 టైమ్స్ కిందకి ట్యాప్ చేయాలి. ఇప్పుడు చూడండి, 5 మినిట్స్ అయిపోయింది, కడాయి అంతా కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు కేక్ మిశ్రమం ప్యాటర్న్ని మనం కడాయిలో పెట్టేసుకొని గాలి పోకుండా, ఆవిరి పోకుండా మూత పెట్టేసుకోవాలి. అవసరమైతే కడాయి పైన మనం కొంచెం వేడి నీళ్ళ గిన్నె కానీ పెద్దది కాస్త గిన్నె పెట్టుకుంటే బరువుకి ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత కేక్ని తీసుకొని చూడండి, ఇట్లా మనం పిండిలో స్టిక్ చేస్తే గట్టిగా ఉంది. దీని మీద పైన టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవాలి. ముందుగా యాడ్ చేసుకున్నాం అనుకోండి బాయిల్ అయిపోతాయి. మనం ఒక 10 మినిట్స్ తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటుంది, బాగా కలర్ఫుల్గా కూడా కనిపిస్తాయి. మూత పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఒక 1/2 అవర్ వరకు చిన్న మంట మీద బాయిల్ అవనివ్వాలి. చూడండి, కేక్ మిశ్రమం అనేది ఇలా పొంగింది. ఇలా పొంగితేనే మనకి ఫ్లఫీగా కేక్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఇలా స్టిక్ మనం డంప్ చేసినప్పుడు అంటుకోకుండా ఉంటుందో అప్పుడు కేక్ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. కేక్ బౌల్ అంతా కూడా చూడండి లూజ్ వచ్చింది కదా కార్నర్స్లో. ఇప్పుడు మనం ఊరికే జస్ట్ స్లైడ్స్ అంతా కూడా టచ్ చేసుకొని
కేక్ని ఓపెన్ చేసి మనం ప్లేట్లోకి డంప్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఇలా టచ్ చేసుకుంటే ఈవెన్గా సింపుల్గా వచ్చేస్తుంది కేక్. చూసారా చాలా బాగా వచ్చేసింది కదా. కేక్ అనేది చూడటానికి మీకు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఇంకెందుకు ఆలస్యం, గోధుమ పిండ అనాల్సిన పని లేదు. దేంతో అయినా సరే మనం కేక్ రెసిపీ అనేది చక్కగా చేసుకోవచ్చు. ఇలా స్పాంజీగా కేక్ మిశ్రమం అనేది వచ్చేస్తుంది. అయితే కేక్ ఇలా డైరెక్ట్గా అయినా తినేయచ్చు. నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని లైన్ డేట్ సిరప్ను పైన అప్లై చేశానండి. మీరు డైరెక్ట్గా అయినా సరే తీసేసుకోవచ్చు, లేదా లైన్ డేట్ సిరప్తో అప్లై చేసుకున్నాను. క్రీమ్స్ కింద మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది, క్రీమీగా చాక్లెట్ ఫ్లేవర్గా కనిపిస్తుంది. పిల్లలు కూడా చాక్లెటీగా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీకు నచ్చిన ఫ్లేవర్స్ని ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చూశారు కదా, మీకు వీడియో అర్థమై ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.